ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, నేటి దైవ గ్రంథ వాక్యములోని పఠనములను మనము ఆలకించాం. ఈనాటి దేవుని గ్రంథ వాక్యములు మనకు అనేకమైన సందేశాలను ఇస్తూ ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన అంశాలను మనము ధ్యానించుకునే సమయములో ఈ లోక విషయముల యందు మనము చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. ముఖ్యముగా ఈనాటి మొదటి పట్టణములో ఆమోసు గ్రంథం నుండి గ్రహించబడిన మనము ఎప్పుడు ఇతరులను మోసము చేయకూడదు, మన పనులలో నిజాయితీని ఉండాలి, అది మనలను ముందుకు తీసుకొని వెళుతున్నది అన్న మాటలను చూస్తూ ఉన్నాం. పేదల ఎడల, భేదవారి ఎడల, ఎవరూ లేని వారి ఎడల మన ప్రవర్తన ఎల్లప్పుడూ సరిచూచుకొని నడవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఈనాటి సువార్తలో కూడా మనము ఆలకిస్తూ ఉన్నాం. మనము గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈనాటి సువార్త ప్రారంభములో ప్రభు ఏమని చెబుతూ ఉన్నారు 1వ వచనాన్ని ఒక్కసారి గమనించినప్పుడు, యేసు తన శిష్యులతోనే ఈ మాటలు చెబుతూ ఉన్నారు, వేరే వారితో కాదు. గమనించండి, మన సువార్తలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి ప్రభు అంటారు ఆయన ప్రజల వైపు తిరిగి బోధించాడు, అలాగనే జన సమూహముతోనూ శిష్యులతోనూ చెప్పాడు, కొన్ని విషయాలు పరిచయులతో చెప్పాడు, కొన్ని విషయాలు ధర్మశాస్త్ర బోధకులతో చెప్పాడు అన్నారు. ఈ రోజు వాక్యం ఆయన శిష్యులతో చెబుతూ ఉన్నాడు. ఈనాటి వాక్యములో ప్రభువు శిష్యులతో చెబుతూ ఉన్నాడు అనగా, శిష్యుడు దేవునితో అనగా గురువుతో నడిచే సమయములో ఏ విధముగా జీవించాలో అనగా, మనందరం యేసు ప్రభు శిష్యులం కాబట్టి ఆయన మనతోనే చెబుతూ ఉన్న మాటలు ఈనాటి వాక్యాలు. ఈ రోజున ఆయన చెబుతున్నవన్నీ కూడా ఆయన మనతో అంటున్నవి. అది ఏమిటి? ఆ యొక్క గృహ నిర్వాహకుని యొక్క పనులను ఆయన మెచ్చుకోలేదు. మనం అనుకోవచ్చు, మనము తప్పు చేస్తే దేవుడు మెచ్చుకున్నట్లుగా వాక్యం ఉన్నది, కానీ ఆయన మెచ్చుకున్నది ఆయన తెలివి, ఆయన యుక్తి, ఆయన చూపించిన సూక్ష్మ బుద్ధి, ఆయన వివేకమును మాత్రమే. అలాగని మన వివేకము, మన సూక్ష్మ బుద్ధి, మన జ్ఞానముతో దేవునితో ఎలాగ నడవాలో ఈయనను బట్టి మనము నడవాలని వాక్యాలు కోరుతున్నాయి. కానీ నీవు నేను తప్పుడు పనులు చేయమని మాత్రము కాదు. తప్పుడు పనులు చేసి దేవుని వద్దకు వస్తే ఆయన శిక్షించడాన్ని అనుకోవద్దు, ఆయన తప్పక శిక్షిస్తాడు. ఎవరిని వదిలి ఈనాటి మొదటి పట్టణములో చివరి వచనం ఏమంటూ ఉన్నది? నేనంటూ ఉన్నది ఈనాటి మొదటి పట్టణములో 7వ వచనం. ఇట్లు చెబుతూ ఉన్నారు, వదలను, విస్మరింపను, మరచిపోను అంటూ ఉన్నారు. ఎవరి పాప కార్యములు? మోసగించే మనసు గలవారి పాప కార్యములు. ఇతరులను మోసగించాలి, ఇతరులను నాశనము చేయాలి, ఇతరుల నుండి అన్యాయముగా డబ్బులు దోచుకోవాలి, ఇతరుల కుటుంబాలను నాశనము చేయాలి అన్న ప్రతి ఒక్కరి జీవితాలను నేను మరచిపోను. వాడు, అదే ప్రభు అంటున్నాడు వేరొక చోట, కడపటి కాసు చెల్లించు వరకు అతడు అక్కడే ఉంటాడు, అతడు తప్పకుండా తను చేసిన ప్రతి పనికి దేవునికి లెక్క అప్పచెప్పవలయును. అది ఇప్పుడు ఈ రోజుల్లో నన్ను ఎవడు గమనించటం లేదు కదా, నన్ను ఎవరు చూడటం లేదు కదా, నా గురించి ఎవడు అనుకోవటం లేదు కదా, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని నేను అనుకోవచ్చు. కానీ ఈనాటి వాక్యము తెలియజేస్తూ ఉంది, ఎవరిని నేను మరచిపోను, అందరూ నాకు గుర్తుంటారు, ఏ దేశంలో ఉన్నా తీసుకొని వస్తాను, ఎవరిని వదలం, ఎక్కడున్నా సరే తీసుకొని వస్తామని మనమే అంటే ఇక దేవుడు ఎలాగ ఉంచాడు?
నీవు చేయు ప్రతి పనిని బట్టి ఆయన నిన్ను దీవిస్తాడు. ఈ పనులను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ వేసుకునే డ్రెస్సును బట్టి కాదు. నీవు పైన చూపించి యొక్క పై మెరుగులు లాంటి ఫాదర్, అది ఫాదర్, ఇది ఫాదర్, అలాగ ఫాదర్, ఎలాగ ఫాదర్, అదేది వద్దు. ప్రభుని సంబోధించు ప్రతివాడు నా వద్దకు రాడు, నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే నాకు యోగ్యుడు అన్న మాటలను మనం ఈ రోజున ఆలకిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే మనం ఈ రోజున ఒక వాక్యముతోటి మనము చదువుదాం. కీర్తన 90:12 కీర్తన 90:12 దాదాపుగా ఈ వాక్యాన్ని మనం చూచుందాం. మా ఆయుష్కాలము, మేము జీవించే సమయం, మా యొక్క జీవిత కాలం ఎంతో మాకు ముందుగానే తెలియచేయుము. దాని వలన తెలివితో జీవిస్తాం. మా ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో. 70 సంవత్సరాలు అనుకుంటాం, చాలా పెద్ద జీవితం అనుకుంటాం. 80 సంవత్సరాలు ఏదో దేవునికి 1000 సంవత్సరములు ఒక రోజుతో సమానమని వాక్యం పలు. మరి అలాంటిది నేను ఈ లోకములో నాకు 60 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, మా నాన్న 95 సంవత్సరాలు బతికాడు. ఏం చేశాడు బతికి? మనము కూడా ఇన్ని సంవత్సరాలు బ్రతికినా నీ జీవితములో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదైనా మంచి ఉన్నదా? ఇతరులకు ఏదైనా చేసిన మంచి కార్యము నీ జీవితములో ఉన్నదా అన్నది మనము ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము ఈ లోకములోని సంపదలను, ఈ లోకములోని జ్ఞానమును అన్నిటినీ కూడా చక్కగా వాడుకుంటూ ప్రభువుతో వెళ్ళాలి. అది 2 కొరింథీయులకు వ్రాసిన లేఖ 8:9 ఆయన అంటూ ఉన్నాడు. పౌలు గారు చెబుతూ ఉన్న ఒక మాట, 2 కొరింథీయులకు వ్రాసిన లేఖ 8:9 మన ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. మన దేవుని యొక్క కృప ఎలాంటిది? తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ములను భాగ్యవంతులుగా చేసినాడు, ఆయన నిరుపేద అయ్యను అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కొద్ది సమయం ఈ రోజున నీవు నేను ఆలోచిద్దాం. దేవుని మాటలను బట్టి, మొదటి పట్టణమును బట్టి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఈనాటి సువార్త మరియు మొదటి పట్టణము తెలియజేస్తూ ఉన్నది అన్యాయపు సొమ్మును దేవుని దగ్గరకు రావటానికి ఆ సొమ్మును ఉపయోగించుకుంటూ ఎదగాలి. మనము ఇలాంటి మొదటి పట్టణములో చాలా మంది ఏమంటూ ఉన్నది? మొదటి పట్టణములోని ముఖ్యముగా 5వ వచనములో మనకు రోజులుంటాయి. ఫలానా రోజు ఇగో ఈరోజు సంత ఉంది, ఈరోజు మార్కెట్ డే, ఎలాంటి రంగులతోటి అద్దేసి మన కూరగాయలు అమ్మాలి, ఎలాంటి వాటితో కలిపి మనం వస్తువులు అమ్మాలి కదా. అమావాస్య ఎప్పుడు ముగియును, మన యొక్క గోధుమలను మిగతా వస్తువులు అమ్ముకోవాలి కదా. తర్వాత ఎప్పుడు దాటిపోవును, గోధుమలను అమ్ముకోవలేరు కదా. మనము తప్పుడు కొలమానములతో, తప్పుడు పనులతో నా ముందు నా మాట, నీ ముందు నీ మాట చెప్పి పబ్బము గడుపుకునే వాడికి ఈరోజు వాక్యాలు చక్కగా తగులుతాయి. గమనించండి, అక్కడే ఉన్నాం. మరొక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 10:2 సామెతల గ్రంథం 10:2 రండి. అన్యాయముగా నీవు సంపాదించావా, నీ బిడ్డల ఆయుష్నది నాశనము చేయును. నీ కుటుంబములో అనారోగ్యాలు వస్తాయి, చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటే ఫాదర్ గారు మమ్మల్ని ప్రవక్త మాదిరిగా ఖండిస్తున్నాడు అనుకోవద్దమ్మా. జరుగుతున్నది ఇదే. ఎప్పుడో నీ గుర్తుండదు, ఏదో చేశా, ఏదో కుటుంబానికి అన్యాయం, అది అప్పుడు వెంటనే తగలదు. తగిలే టైములో తగిలిందనుకో,
కింద పడిపోతావు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం ఎక్కడో చదువుతాం, 5వ వచనం ఎక్కడో, అరికాలి నుండి నడినెత్తి వరకు నీలో ఏ భాగము మంచిది లేదు. దానికి ముందు వచనము, మరలా నేను నిన్ను కొట్టవలయునా, నేను మేము మరలా కొట్టవలయునా. దేవుని మీద తిరుగుబాటు అంటే ఏమిటి? దేవుని మీద యుద్ధం చేయటం కాదు. పరుల మీద అన్యాయము చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. పరులకు అన్యాయము చేస్తే పరుల యొక్క అమాయకమైన ప్రజలను, అమాయకులైన వారి నుండి దోచుకుంటే దేవునికి అన్యాయము చేసినట్లే. మొదటి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఏమని చదివాం? అన్యాయపు సొమ్ముతో గడించిన ఆనందము ఇయ్యజాలదు, కానీ న్యాయబద్ధముగా జీవించువాడు అకాల మృత్యువు నుండి, అనగా బాధల నుండి తప్పించుకొనగలడు. అదే సామెతల గ్రంథములో 15వ అధ్యాయం 27వ వచనం. గ్రీడీనెస్ అంటాం ఇంగ్లీష్ లో. గ్రీడీనెస్, అత్యాశ, దురాశ. మన పెద్దలు చెబుతారు, దురాశ దుఃఖమునకు చేటు. అయినా కానీ మనం దురాశ పడతాం. ఉన్నదానితో తృప్తి లేదు. ఎంత ఇస్తావు? ఈ రోజులు అన్నీ అంటే టేబుల్ కింద పనులు చేయటంలో మనకు మించిన వాళ్ళు లేరు కదా. ఆ ఫైల్ కింద ఆ డబ్బులు, దీని కింద ఈ డబ్బులు, దానికి నిజాయితీగా పనిచేసేవారు ఈ రోజుల్లో బహు తక్కువ ప్రియ సహోదరు. అందుకే దురాశతో సొమ్ము చేసుకొని వారి కుటుంబానికి ఆయనకు మాత్రమే కాదు, ఆ శాపము ఆ కుటుంబమునకు కూడా తగులును. తర్వాత వచ్చిన లంచములను పుచ్చుకొనని వాడు జీవమును బడయును. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవితములో నీవు నీ మనస్సాక్షికి బద్ధుడవై జీవిస్తూ ఉన్నావా? నీ మనస్సాక్షికి తగిన విధముగా జీవిస్తూ ఉన్నావా? అందుకే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, మరణము ఆసన్నమైనప్పుడు నీ సంపదలు నిన్ను కానీ సత్యనిష్ట వలన మృత్యువు నుండి తప్పుకోవచ్చును. ఈ వాక్యాలు వినటానికి కొద్దిగా కష్టంగానే ఉంటాయి. ఏమిటంట? మరణము ఆసన్నమైనప్పుడు సంపదలు నిన్ను నా దగ్గర బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, నేను ఐసీలో ఉంచాను, చెక్కు రాసి ఇచ్చేస్తాను, నాకు ఇచ్చేసే, నాకు ఇంకో గంట పెంచు. ఏంటి పెంచేది? ఏమీ లేదు. పెంచటానికి ఏమీ లేదు. ఏమున్నది? నీకు నాకు ఈ ఊపిరి ఆగితే, ఈ ముక్కు రంధ్రాల మధ్య ఉన్న ఊపిరి ఆగితే, ఒక దగ్గర యెషయా గ్రంథంలో ఎక్కడో చదువుతాం, నీ బండారం ఎంత? ముక్కు రంధ్రములో ఊపిరి ఉన్న మానవుని బండారము ఎంత? చచ్చిపోయిన అర నిమిషం చాలండి, నీ పేరు కూడా చెప్పరు. బాడీ అక్కడ ఉంది అంతే, శవం అక్కడ ఉంది అంతే, నీ పేరే ఉండదు. మళ్ళీ దానికి మళ్ళీ డాబులు ఎక్కువ మనకి, అంతే కదా. గబ్బున్నోడికి డాబులు ఎక్కువగానే ఉంటాయి. కావున దేవుడు అడుగుతూ ఉన్నది సత్యనిష్ట. సత్యమునందు నిష్ఠగా జీవించే వానికి ఎప్పుడూ దేవుని యొక్క ఆదరణ ఉంటుంది. సిరాకు జ్ఞాన గ్రంథములో 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం, న్యాయముతో సంపాదించిన విత్తము అంటే ధనమును, నమ్మకము నాశనము సంభవించినప్పుడు అది నిన్ను కాపాడలేదు. తర్వాత సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం, మొదట తీయగానే ఉండును, కానీ అటు తరువాత ఆ మాటలు కాదండి,
ఆ మాటలు కాదు. పెన్నున్న వాళ్ళు చక్కగా రాసుకోండి, గీసుకోండి, పుస్తకాల్లో పెట్టుకోండి, వాక్యాన్ని మర్చిపోవద్దు. అదే అంటారు కదా, మొదట గీక్కున్నప్పుడు తీటగానే ఉండిద్ది, పుండు పడ్డ తర్వాత తెలిసిద్ది ఆ బాధ ఏంటో కదా. మొదట గీకినప్పుడు సమ్మగానే ఉండిద్ది, పుండు పడ్డ తర్వాత ఆ బాధ, ఆ వ్యధ ఎలాగ ఉండిద్దో మనందరికీ తెలుసు. అలాగనే ఈరోజు డబ్బులు నేను అడగగానే వచ్చేసినాయి. నేను ఆఫీసులో వెళ్ళగానే నా సీటుకి ఇంత వచ్చేసింది, నేను పనిచేస్తాను నాకు ఇంత ఇచ్చేస్తారు. కానీ అది నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, తరతరాల మీద పడుతుంది అన్న అజ్ఞానముతో నేను జీవిస్తూ ఉన్నా. ముఖ్యముగా పేదలను, విధవరాండ్లను, అనాథలను మోసగించే వారి జీవితాలు తారుమారవుతాయని ఈనాటి మొదటి పట్టణములో యావే ప్రభువే స్వయముగా నేను ఎవరిని విస్మరింపను, ఎవరిని వదలను, వారికి ఇవ్వవలసిన సంభావన నేను ఇస్తాను. ఏ సంభావన? ఎవరైనా మన ఇంటికి వచ్చారని ఒక ఫాదర్ గారు చేతులు ఎంత పెడతాం, అది సంభావన అంటే కదా. అందుకే నేనేం సంభావన తీసుకోవట్లే ఈ రోజులు. మామూలుగా పూజారులు ఇంటికి వస్తే సంభావన ఇస్తాం, అదే గురువుగారు పూజారే కాబట్టి ఫాదర్ గారిని కొంచెం మీ చేతిలో ఉంచుకోవాలి, దాన్నే సంభావన. దేవుడికి ఎవరికి ఏది ఎప్పుడు ఏ సంభావన ఇవ్వాలో ఆ సంభావన ఇచ్చేస్తాడు. భయమే వద్దు, పెరగనివ్వండి, పెరుగుట తరుగుట కొరకే. అందరం పెరుగుతాం, కానీ నీవు దేంతో వచ్చావో దాంతోనే వెళతావు. ఈ లోకానికి దేంతో వచ్చావో దానితోనే వెళతావు. గమనించండి, అన్యాయాతీతమైన విత్తములు నమ్మకము కావున మనం అందుకే నీవు అన్యాయముగా సంపాదించిన సొమ్ము మొదట తీయగానే ఉండవచ్చును, కానీ ఆ తర్వాత ఎలాగుండిద్ది. మనం అన్నం తింటా ఉంటాం, ఒకరోజు మన అన్నంలో చిన్న చిన్న ఇసుక రేణువులు వచ్చినాయి అనుకో, పంటి కింద పడితే కరకర అంటూ ఉంటాయి, తినబుద్ధి కాదు. మనం ప్లేట్ ఇసిరేస్తాం, ఏంటి ఇదేనా అన్నం, ఏం కూర చేసావు, ఒకరు శుభ్రం చేయాలని తెలియదా, ఆకుకూరలు కడగాలని తెలియదా, ఏర్లు కడగాలని తెలియదా, దాంట్లో మట్టి ఉండిద్దని తెలియదా, ఆ మాత్రం తెలియకుండా ఎలా కూర ఉండా, కూరలో చూడు ఉప్పు కష్టం, అది ఇసుక ఇస్తే అంత అయింది, ఎలా తింటా కేకలేస్తాం. మొదట ఏదైనా తీయగానే ఉంటుంది స్టార్టింగ్ లో, కానీ పెరిగే కొద్దీ అది నీ జీవితాన్ని నాశనము తీస్తుంది. అందుకే యోబు గ్రంథములో 12వ అధ్యాయంలోనికి వెళదాం ఒక్కసారి. అందుకే మనందరికీ తెలిసిన ఒక సినిమా డైలాగ్ ఉంది, జనతా గ్యారేజ్ సినిమాలో హీరో ఒక ఆఫీస్లోకి వస్తాడు. ఆఫీస్లోకి వచ్చినప్పుడు అంటాడు, పెద్ద ఆఫీసులో మెయిన్ ఉంటాడు కదా, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇంకో 1-2 సంవత్సరాలు రిటైర్డ్ అవుతావయ్యా, నువ్వు చాలా సంపాదించుంటావు, నీ కొడుకులు మంచోళ్ళు అయితే నువ్వు ఎంత సంపాదించినా పట్టించుకోదు, నీ కొడుకులు చెడ్డోళ్ళు అయితే నువ్వు చచ్చేలోపు దాన్ని ఖర్చు పెడతారు. అలాగనే మనం బతుకుండగానే మనం అన్ని చూస్తాం, మనం ఈ లోకంలో ఉండగానే అన్ని అనుభవించి వెళ్ళాలి. అంతేకాని నీ పెంపకమును బట్టి నీ బిడ్డల ప్రవర్తన ఉంటుంది, అది గుర్తుంచుకో ప్రియ సహోదరి సహోదరులారా. చిన్నతనములో వాడిని నడవలసిన మార్గములో నడిపించవలసిన మార్గం నాకు అందరూ కొడుకులేదు గొప్ప ఏంటి, వాడికి వాడిని లైసెన్స్ ఇచ్చారా నచ్చినట్టు జీవించమని రోడ్ల మీద. కావున ఈ రోజున నేను ధ్యానించుకోవలసినది దైవ జ్ఞానముతో దేవుని ప్రేమలో అన్యాయము లేకుండా న్యాయమైన జీవితాన్ని, నిజాయితీకరమైన జీవితాన్ని జీవించమని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతూ ఉన్నది అదే. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో గమనించితే మనము 13వ వచనం ఒకసారి చూద్దాం. కావున ఆయన కోల దృష్టి తిరిగి ఎవరు కట్టజాలరు. 15వ వచనం ఒక్కసారి చూద్దాం. అతడు యోబు గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనమేనమ్మా, 1-5. కలుగుచున్నది
ఆ ఆ ఆ ఆయన అన్నీ ఆయనే. కావున ఆయన ముందు మనం ఎవరము? కావున నీవు నేను చక్కగా జీవించాలి ఈ లోకములో. ఈ లోక సంపదలను ఉపయోగించుకుంటూ ప్రభువు దగ్గరకు రావాలి. అదే ఈనాటి మొదటి పట్టణములో సువార్తలో ప్రభు అంటూ ఉన్నారు, అన్యాయపు సొమ్ముతో నీ స్నేహితులను అన్యాయం సొమ్ము అంటే ఈ లోకపు సొమ్ము. ఈ లోకంలో ఉన్నది ఏది అన్నీ కూడా అన్యాయముగానే ఉంటాయి. అన్యాయం అనగా సంపదలు నీవు జీవించడానికి ఉపయోగించేవన్నీ దేవునికి దగ్గరగా నేను చేర్చాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. అబద్ధములాడి, ఈ రోజుల్లో అదే కదా, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మధ్యలో ఒకడు ఉంటాడు, ఇంకొక ఆఫీస్కి వెళ్తే మధ్యలో ఒకడు ఉంటాడు, ఇంకొక దగ్గరికి వెళ్తే మధ్యలో ఒకడు ఉంటాడు. సార్ నేను చేసేస్తాను సార్, మీరు వెళ్ళరండి అంటే నాది బాధ్యత అని లేనిపోని చెప్పి మన దగ్గర ఓకే తీసుకుంటాడు, తీసుకొని పని చేస్తాడా నిజాయితీగా? అది లేదు. అబద్ధములు ఆడి సొమ్ము చేసుకొనినచో లాభము లేదు. చావు కొరలలో చిక్కుకొనినట్లే. కొత్తగా ఉన్నాయి వాక్యాలన్నీ వినటానికి, కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఈరోజు వినటానికి కొత్తగా ఉన్నాయి, కానీ ప్రతి 3 సంవత్సరాలకి ఈ వాక్యం వస్తూ ఉంది. కానీ మనం అలాగనే ఉన్నాం. ఈ ప్రసంగం నేను ఇక్కడ రాకముందు రాసిన ప్రసంగం వేరే దగ్గర ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కూడా అది పనికి వస్తుంది కదా అంటే, కొంతమందికి వాక్యం వింటే ఇప్పుడు విన్నట్టుంది అనిపించింది, కొంతమందికి మొదటిసారి విన్నట్టు అనిపించింది. అబద్ధములు ఆడి సొమ్ము చేసుకునేచో లాభము లేదు, అట్టి పనికి పూనుకొనిన వాడు చావు కొరలలో చిక్కుకొన్నట్లే. అనగా ఇతరులను అన్యాయముగా పీడించేవాడు, ఇతరులను అన్యాయముగా నాశనము చేయాలనుకునేవాడు ఎప్పుడు బాగుపడడు. తృప్తికరమైన నాతో సహా ఇంకా ఫాదర్లు ముఖ్యముగా జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే అన్నీ వదిలేసుకొని వచ్చానని చెప్పి బెస్ట్ కార్ నేనే కొనుక్కుంటే, బెస్ట్ టీవీ నా రూమ్లోనే ఉంటే, బెస్ట్ సౌండ్ సిస్టమ్ నా రూమ్లోనే ఉంటే, అన్నీ బెస్ట్ నా దగ్గర ఉంటే ఇక నేను దేవునికి ఎలా సేవ చేస్తున్నట్టు? అనగా చెట్టు పేరు చెప్పుకొని జీవిస్తూ ఉన్నాను నేను. ఈ రోజుల్లో అలాగే అందరం తయారయ్యాం. గమనించండి, ఆ సమయము వచ్చినప్పుడు అన్నిటికీ మనము సమాధానం ఇవ్వాలి, లెక్క అప్పచెప్పాలి. కావున అందుకే సామెతల గ్రంథం అదే అధ్యాయములో 13వ వచనం, ఆలకింపని వాడు ఇతరుల మొరను ఆలకిస్తే నీ మొర ఎవరైనా వింటాడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు పలానా వాడ ఆ ఇంటి వైపుకు వెళ్లకుండా ఉంటే మంచిది, వాడు అలాంటోడు, ఇప్పుడు దాకా మొన్నటిదాకా అలా చేశాడు, ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు పెద్ద పునీతుడేంటి మాట్లాడుతున్నాడని మనమే అంటాం. కావున మన అందుకే శ్రీరాఘపతి జ్ఞాన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం, ధనాశ గలవాడు ధనాశ ఉంటే, ధనాకాంక్ష ఉంటే వాడు మంచి మనిషి కాలేడు. ఆ డబ్బును చేసుకోగోరువాడు పాపమును కట్టు. ఆదరి ఇన్ని చెబుతున్నారు, ఇవన్నీ వింటే అసలు మేము బతకొచ్చా బతకూడదా? ఇన్ని వాక్యాలు ఉన్నాయి డబ్బు గురించి, దాని గురించి, దీని గురించి. మరి ఎలాగ బ్రతకాలి ఈ లోకములో? ధనము ఎప్పుడూ చెడ్డది కాదు, అది నీ హృదయములోనికి రానంత వరకు, నీ కుటుంబాన్ని పాడు చెయ్యనంత వరకు. ఆ నలుగురి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రూపాయి నువ్వేం చేస్తావంటే, ఏం చేసిద్దంట? భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, అన్నాదమ్ముల మధ్య తగాద తీసుకొని వస్తాను, అక్క చెల్లెల మధ్య అగాధాలు ఏర్పరుస్తాను అందంట. రూపాయి ఆఫ్టర్ ఆల్ రూపాయే కదా అనుకుంటే
ఆ రూపాయి నీ కుటుంబాన్ని చిచ్చు పెట్టనీయకుండా. ఈ రోజుల్లో అమ్మా నాన్న చచ్చిపోయిన తర్వాత కేసులన్నీ బయటకు వస్తాయి. అమ్మా నాన్న బతుకున్నంతసేపు ఏం మాట్లాడం. సరే మమ్మీ, సరే డాడీ అంటాం. పోగానే నీకు ఎక్కువ ఇచ్చింది అమ్మ, నీకు ఎక్కువ ఇచ్చాడు నాన్న, నాది నాకు ఇచ్చే, అందులో అట్లీస్ట్ ఒక 5 లక్షలైనా నాకి, అట్లీస్ట్ 1 లక్ష అయినా నాకి, అట్లీస్ట్ 50,000 నాకి. లేరా మన మధ్య తల్లిదండ్రుల సొమ్ము కోసం, తల్లిదండ్రుల యొక్క ఆస్తుల కోసం కొట్టుకొని చివరికి ఆ డబ్బులన్నీ ఆ సగం లాయర్కి ఆ సగం, ఈ లాయర్కి ఈ సగం ఇచ్చి మనం అద్దెలలో ఉంటున్నాం. నువ్వు సంపాదించిన చివరికి లాయర్ ఇల్లు కట్టుకోవటానికే. నిజాయితీగా సరేలే, పోతే పోయింది, నా చెల్లే కదా అనుభవిస్తుంది, నా అన్నే కదా అనుభవిస్తుంది, నా అక్కే కదా అనుభవిస్తుంది, నా తమ్ముడే కదా, అమ్మా మీ ఆవిడ ఊరుకునిద్దా? దేవుడు వరం ఇచ్చిన పూజారి వరవీడు అన్నట్టు నీకు ఇష్టమన్నా నీ భార్యకి ఇష్టం ఉండాలక. వెళ్ళి అడుగు, నేను ఎందుకు తీసుకుంటాడంతా? వాళ్ళిద్దరు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు, ఏదో కింద పడతారు మీద పడతారు, నువ్వు మధ్యలో వచ్చావు, నీకెందుకంటే ఆ కుటుంబం గురించి. అది లేదు, వెళ్ళడుగు, అది ఇంట్లో రాని అన్నం పెట్టినా. మన మధ్య ఇలాంటి ప్రబుద్ధులు లేరా? కావున ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈనాటి మొదటి సువార్త పట్టణములో గృహ నిర్వాహకుడు ఏ విధముగా వర్తించాడు? యుక్తిగా. మనము కూడా ఈ లోక సంపదలు యుక్తిగా, తెలివిగా ఉపయోగించుకుంటూ దేవునితో ఎదగాలని కోరుతున్నారు. అందుకే శ్రీరామపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం, పాపము లేనప్పుడు ధనము చెడ్డది కాదు. పాపము లేదు, మంచిదే. నువ్వెంత సంపాదించిన దానిలో పాపము లేకపోతే ఎంత సంపాదించినా అది మంచిదే. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ప్రభు అంటూ ఉన్నారు, ఈనాడు సువార్తలో వెలుగు ప్రజల వలె మీరు జీవించాలి, యుక్తిపరులై జీవించాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, అమ్మ అదే నిజమైన వెలుగు, ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుగును, అది నిజమైన వెలుగు. అదే కదా ఈనాటి సువార్తలో ప్రభు ఏమని చెబుతూ ఉన్నాడు? 8వ వచనములో చేసిన పనిని కాదు ఆయన మెచ్చుకుంది, తెలివిని ఉపయోగించినందులకు. అలాగనే తర్వాత వచనం, వెలుగు సంబంధులైన ప్రజలు ఎవరు? క్రీస్తు యొక్క వెలుగులో ఉన్న వారందరూ వెలుగు సంబంధులైన ప్రజలు. వారికంటే ఈ లోకముల వారందరట చాలా యుక్తిపరులు, తెలివి గలవారు. అనగా మనందరం తెలివి గల వాళ్ళం. ఆ తెలివిని మంచికి వాడుకోమని ఆయన కోరుతూ ఉన్నారు. సంపాదించవద్దని ఎక్కడా చెప్పలేదు, బిల్డింగ్ కట్టుకోవద్దని ఎక్కడా చెప్పలేదు, డబ్బులు దాచుకోవద్దని చెప్పలేదు, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవద్దని చెప్పలేదు, బంగారాన్ని కొనొద్దని చెప్పలేదు, వెండిని కొనొద్దని చెప్పలేదు. ఇప్పుడు 1,500,000 ఏం కొంటాంలే ఫాదర్, బంగారం లక్షయింది, వెండి కూడా 2 లక్షలు అయితే ఒక కేజీ, ఇంకేం కొంటాం? కావున దేవుడు అంటూ ఉన్నది యుక్తముగా, సూక్ష్మ బుద్ధితో, వివేకముతో, వివేచనతో నీ జీవితాన్ని నడిపించుకో, మంచి మనసుతో నడిపించుకో. అదే కదా మనం లూకాసు సువార్త ఈనాడు ఇప్పుడు విన్నటువంటి వాక్యములో ఆయన అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించనగా, ఈ లోక సంపదలతో నీ దాన ధర్మాలనే స్నేహితులను నీకున్న దాన్ని బట్టి ఇతరులకు ఇచ్చినప్పుడు అది నిన్ను పరలోకమునకు చేర్చుకోడానికి వెళ్ళిపోయాడు. తన సంపదలు తోచి వెళ్ళినప్పుడు చాలా పెద్ద లైన్ ఉందంట. పేతురు గారి దగ్గర లెక్కలు రాసుకుంటూ పంపిస్తున్నాడంట. ఆయన పొద్దులు చూసుకుంటా పంపిస్తున్న ఈయన ఎక్కడో అనుకున్నాడు. చాలాసేపు నిలబడ్డప్పుడు మనకి దాహం అయింది కదా, దాహం అయింది, బాగా ఆకలి అయింది. మనం ఏం చేస్తాం? కొంతమంది ఎరువులకు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తాం, చెప్పులు పెట్టేస్తాం మన గుర్తుగా కదా. ఎరువులకు లేదా మందుల షాపులకు వెళ్ళినప్పుడు క్యూ ఉందనుకో,
ఏం చేస్తాం, మన చొక్కానో ఏదో పెట్టామే, నాదయ్యా ఈ స్థలం అని చెప్పేళ్తాం. ఈయన ఏం చేశాడు, అక్కడ పెట్టి అక్కడ పక్కన ఏదో షాప్ ఉంటే పరలోకంలో, అయ్యా నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళు ఇవ్వమంటే ఇచ్చారంట. డబ్బులు ఎంత అంటే ఎంతో 20 రూపాయలు అంటే, ఈ లోకపు సొమ్ము ఇస్తే అని అన్నాడంట. మాకు ఈ లోకపు సొమ్ము పనికి రాదు, నాకు పరలోక సొమ్ము కావాలి అన్నాడంట. పరలోక సొమ్ము ఏమిటి అని నేను అడిగితే, దయా, కనికరం, మంచితనం, దానం, ధర్మం చేయటం, అది ఆ టికెట్ ఉండాలి అన్నాడంట. అవును, నువ్వు ఎంత సంపాదించినా పరలోక సొమ్ముకు ఇవన్నీ సాటి రావు. కావున నీవు నేను ఏమి చేయాలి, ఆయనకు తగినట్లుగా. అందుకే తోబీతు గ్రంథం మనం చదివితే, తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు ఒక్కసారి చూద్దాం. తోబీతు గ్రంథం చాలా కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉండేది ఆ పుస్తకంలో, అక్కడక్కడ ఆ అధ్యాయం. దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి దాన ధర్మములు చెయ్యుము, చేయకుందువేని దేవుడు నిన్ను అనాదరము చెయ్యడు. నీ దగ్గర తెలివి ఉంది, నువ్వు మంచిగా ఇతరులకు సహాయపడగలవు. బాధల్లో ఉన్న వారి కోసం నిలబడుతున్నావా? కష్టంలో ఉన్న వారి కోసం నిలబడుతున్నావా? తర్వాత 8వ వచనమమ్మా, నీకున్న దానిని బట్టి, అంతేకాని అప్పు చేసి దానం చేయొద్దు. అప్పు చేసి దానం చేయొద్దు. అప్పు చేసి ఫాదర్ గారికి డబ్బులు ఇవ్వద్దు. అప్పు చేసి గుళ్ళో కానుకలేయద్దు. హనుమాన్ చెబుతారు, నువ్వు అప్పు చేస్తావో సొప్పు చేస్తావో నాకు అనవసరం, నీ దశమి భాగం ఇవ్వాలా. అసలు వారి దగ్గర లేదురా బాబు అంటే దశమి భాగం ఎక్కడి నుంచి చెప్తాడు? ఇప్పుడు నీ దగ్గర అసలు డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు? ఈ రోజులో కొత్త ట్రెండ్ వచ్చిందంట. మీ చేతులు, మీ ఈ రోజు ఇవ్వాలనుకున్న కానుకలను చేతులు పట్టుకుని పైకెత్తాలంటే ఎలా ఉందమ్మా? కొన్ని సంఘాల్లో ఉన్నాయి. ఆ డబ్బులు చూసాడు పక్కోడు, వాడు 100 రూపాయలు ఎత్తుతాడు, వీటి దగ్గర 5 రూపాయలే ఉంటే పాపం దారి ఖర్చులు కూడా మొత్తం పెట్టి ఇలాగ ఎత్తాల్సి వస్తుంది. ఇదిగో వాక్యము, నీకున్న దానిని బట్టి దానము చేయము. ఎక్కువగా ఉన్నచో, తక్కువగా ఉన్నచో అంతే. అంతేగాని ఇత్తేనేరా చత్తేనేరా అంటే అలాగా. ఈ రోజున వాక్యము జరిగి నీ దగ్గర ఉంటేనే చెయ్యి. కొంతమంది ఉన్నా చేయర్లే, అది వేరే విషయం. అది వేరే విషయం. వాళ్ళు ఎత్తారులే. ఏదో రాజుగారి పుట్టినరోజుకి అందరిని పాలు తెమ్మంటే, నేను అక్కడే కదా నీళ్లు తీసుకెళ్తుంది, మిగతా వాళ్ళందరూ పాలు తీసుకొస్తున్నారు కదా అన్న విధంగా మన ప్రవర్తనలు ఉంటాయి. మన ప్రవర్తనలు, మన జీవితాలు ఉంటాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీకున్న దాన్ని బట్టి దానము చెయ్యమని వాక్యము కోరుతూ ఉంది. ఇదిగో అదే తోబీతు గ్రంథములో 12వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూద్దాం. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితమును జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుడు మంచి జీవితమును గడుపుడు అని దాన ధర్మములు చేయుట మెరుగు. తర్వాత వచ్చిన దానము చేయుట మేలు, కాపాడును, కరిగి వేయును, దీర్ఘాయుష్యమంతులగుదురు, కీడు తెచ్చుకొదరు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను దేని అనుసరించాలో ఇలాంటి వాక్యములను బట్టి ఆలోచించుకుందాం. అందుకే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం, పాత నిబంధనలో 5వ పుస్తకాన్ని గమనించినప్పుడు 15వ అధ్యాయం 11వ వచనం, ఏ దేశమున పేదలేమో ఎప్పుడును కనుక పేద సాధలై ఉండి తోటి జనులకు ఉదార బుద్ధితో సాయం. మీ తెలివిని బట్టి, దేవుడిచ్చిన దానిని బట్టి దానము చేయు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకమైన జీవితం దేవుడు కోరుతున్నారు. ఈనాటి సువార్తలకు ఒకసారి వెళదాం. చివరిగా 13వ వచనం ఏమని చదివాము? ఇద్దరిని చివరి వచనం చదువుదామమ్మా. దైవమును ద్రవ్యమును, అది ఇక్కడ బాగా, అక్కడ వరకు సుశేషం అయిపోయింది.
చక్కగా ఉన్నాం. అసలైనది 14-15 వచనాలలోనే ఉందమ్మా. ఆ మాటలు వినగానే చుట్టుపక్కల వాళ్ళంటే నవ్వారంట. చదువుదాం 14వ వచనం. ధన లోపులకు పరిసయ్యులు ఈ మాటలు విని ఈ మాటలు నేను చెబితే చాలా మంది ఏం చెప్పొచ్చాళ్లే, ఈయనకేం పని ఉంది, బైబిల్ మొత్తం తిరగేసి రాసుకొస్తాడు, ఏదో పెద్ద ప్రబుద్ధుడు మాకు చెబుతున్నాడు అని అనుకునే వాళ్ళు ఉన్నాం. ఏం చెప్పొచ్చాళ్లే, ఈయన బతుకు మనకు తెలీదు, ఈయన ఎలాగుంటాడో మనకు తెలీదు అని వాక్యము చెబుతూ ఉన్నది. ఇక్కడ ప్రభువునే ఏలన చేశారు అక్కడ పరిసయ్యులు. ప్రభు మాటల్లో తప్పు పట్టాలని చూశారు. ఆయన ఏమన్నాడు, ఏ మనుషుడు ఇద్దరిని సేవింపలేడు, ఒకటి ఈ లోకమును మరి ఒకటి దేవుణ్ణి. ఏదైనా ఒక్క వ్యక్తినే సేవిస్తాడు. నవ్వారు. కానీ తరువాత వచ్చిన చాలా స్ట్రాంగ్గా, చాలా కఠినముగా దేవుడు అంటున్నాడు 15వ వచనములో. మనందరం కూడా మన చుట్టుపక్క వారితో ఈ డ్రెస్సును బట్టి నీతిమంతులు అనుకుంటూ ఉన్నాం. నీవు కనిపించిపోయి అవతారాన్ని బట్టి నీవు నీతిమంతులు అంటున్నావా? కానీ దేవుడు ఏమి పరిశీలిస్తాడట? నీ అంతరంగమును దేవుడు ఎరుగును, మనుష్యులకు గొప్పదైనది అసహ్యమైనది. నువ్వు నన్ను గురించి తిట్టుకుంటున్నావా? తిట్టుకో. నా గురించి అంటే నేను కామన్ గా అంటున్నాను. ఈ పొరుగు వారి గురించి తిట్టుకుంటున్నావా? తిట్టుకో, పర్వాలా. నీ అంతరంగము దేవునికి తెలుసు. నీ అంతరంగము దేవుడు పెట్టిన దీపము ఆయనకు తెలుసు. కావున నీకు మానవునికి ఇష్టమైనది లేక మనుషునికి గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యమైనది అన్నది నువ్వు మర్చిపోవద్దు ఏనాడు కూడా. కావున ఈ రోజున ప్రభువు అంచు ఉన్న మాటలు నీతికరముగా జీవించాలి, మంచిగా జీవించాలి, మానవత్వముగా జీవించాలి. కష్టం ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంకా మన జీవితాలు దుర్బలంగా మారిపోతూ ఉన్నాయి. మన జీవితాలు ఇంకా అసహ్యంగా మారిపోతూ ఉన్నాయి. ఇంకా మన జీవితాలు జీవించే విధానాలు అసహ్యకరంగా, ఆలోచించడానికి కూడా చెప్పుకోలేని రుగ్మతలతో మనము బాధపడుచు ఉన్నాం నేటి సమాజంలో. మరి నీవు దేవుని వాక్యమును వింటూ ఉన్నావు, దేవునితో నడవాలని వస్తూ ఉన్నావు. మరి నీ యొక్క ఆలోచన అది ఈనాటి 2వ పట్టణములో ఆయన అంటూ ఉన్నది ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థించాలి? నీ నాయకుల కోసం ప్రార్థించాలి, నిన్ను పాలిస్తున్న వారి కోసం ప్రార్థించాలి, మీ రాజుల కోసం ప్రార్థించాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుల, సమయాభావం వల్ల తక్కువగా ఉన్నాయి. ఇంకా చాలా వచనాలను చెప్పుకుంటూ వెళితే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనములో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, పేదవాళ్ళని గేలి చెయ్యువాడు కొంతమంది అంటారు, వాళ్ళు ఆ పని చేస్తారండి, ఏ పని చేస్తే తప్పేంటి? వాళ్ళు ఆ పని చేస్తారంట. ఆ పని చేస్తే తప్పేంటి? ఆ పని చేస్తే వాళ్ళు దొంగతనం చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా? ఆ పని చేస్తే తప్పేంటి? వాళ్ళండి ఏ నీకంటే తక్కువగా ఉన్నారనా? నీ వాళ్ళని గేలి చేస్తున్నావంటే నేను ఒకే దేవునితో సృజించబడ్డావు. నిన్ను నన్ను సృజించినది ఒకే దేవుడు. ఆ దేవుణ్ణే నీవు గేలి చేస్తున్నావు, అది మర్చిపోవద్దు. నీకు తప్పకుండా ఎక్కడో దగ్గర తగిలితే, నేను గురువుగా చెబుతూ ఉన్నాను ఈ మాట. కావున ఎవరిని అనవసరముగా గేలి చేయవద్దు. వాడికి ఉన్నదాన్ని బట్టి వాడు బ్రతుకుతున్నాడు, నీకున్న దాన్ని బట్టి నువ్వు బ్రతుకు. అంతేకాని వాళ్ళకి ఏమీ లేదండి, లేకపోతే దేవుడు ఇస్తాడు అవసరం వచ్చినప్పుడు. అనుకూల సమయం ఆలకించునని వాక్యము పలుకుతూ ఉంది. కావున నీవు నేను చేయవలసినది, కావున నీవు నేను పేదలను మనము అసహ్యించుకోకూడదు. లేని వారి పట్ల చులకన భావం ఈ రోజుల్లో ఎక్కువ మందికి. నాకే ఉంది, వాడికి లేదు, పర్వాలా,
పర్వాలా, వాడికి ఉన్న దానిలో వాడు ధైర్యంగా గౌరవంగా బతుకుతున్నాడు. నీ ముందేం చేయి చాచలేదుగా, నీ దగ్గరకు వచ్చి అడగలేదుగా, నీకెందుకు అంతా? ఈ రోజుల్లో మనం గమనించవలసినది ఇది ప్రియ సహోదరి సహోదరుడారా. కావున నీవు నేను కూడా ఇది అందుకే ప్రభు అంటూ ఉన్నాడు. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనం, పేదలకు ఇచ్చువాడు దేనికి గురి కాడు. అలాగే సైరాకు యేసు జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, కుమారా నీవు పేదవాని బ్రతుకు తెరువును చెడగొట్టవద్దు. వాడికి ఏదో పని చేసుకుంటున్నాడు, ఏదో ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు, నీ వెళ్ళి వాడి గురించి లేనిపోని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళకి పై అధికారులకి వాడికున్న ఉద్యోగాన్ని కూడా తీసివేయవద్దు. సమయం వచ్చినప్పుడు వాడు తప్పు చేస్తున్నాడా వాళ్ళే గుర్తించి తీసివేస్తాడు. మధ్యలో నువ్వెవడివి? ఆ కుటుంబాన్ని వారి యొక్క వాడు తినే 4 మెతుకులను కూడా తీసివేయటానికి నువ్వెవడవండి? ఓకే, వాళ్ళు తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటా, తప్పు చేశాడు అనుకుందాం. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. సమయం వచ్చినప్పుడు ఎవరిని వదలడు ఆయన. నేనేదో నీతి పొండు కాబట్టి నేను నిలబడ్డాను నీతి కోసం అంటున్నావా? నీ దగ్గర లేవా లూప్ హోల్స్? నీ దగ్గర లేవా? నీ వెనక లేవా? నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు చేసిన అన్యాయ పనులు లేవా? అవునా, ఈ లోకములో ఏ మనుషుడు మంచివాడు కాదు, అందరూ పాపాత్మైన వాక్యం పలుకుతూ ఉన్నప్పుడు ఏదైనా తెలిస్తే సఖ్యతగా వెళ్ళయ్యా ఇది తప్పు, ఇలా చేయవద్దని చెప్పగలిగితే చాలంతే. కానీ ఇంతిస్తే చెప్పను, అంతిస్తే చెప్పను, అది చేస్తే చెప్పను, ఇది చేస్తే చెప్పను అని లాలూచీపడి లంచాలకు వెళ్ళిన ప్రతి కుటుంబము నాశనమగును. ప్రియ సహోదరి సహోదరుడా, కావున ఈ రోజున ఆయన అంటున్నాడు, పేదవారి బ్రతుకు తెరువును చెడగొట్టవద్దు, అతని ఆదుకోవుట ఆలస్యము చేయవద్దు అని ఆయన పలుకుతున్న తర్వాత వాక్యాలను చదువుకుంటూ వెళితే సమయం లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సమయం లేదు మిత్రమా, రణమా, ఇంకోటేంటి శరణమా. మనకు రణాలు వద్దు, దేవుని శరణాన్ని వేడుదాం, దేవుని దగ్గర ప్రభువుని అడుగుదాం. దేవుడు మనందరినీ దీవించమని, మన కుటుంబాలను ఆశీర్వదించమని, ఆ ప్రభు మనతో నడవమని ప్రార్థన చేద్దాం. ఈరోజు విన్న 3 వచనాలను బట్టి ఇదిగో ప్రార్థన చేయమని ఆయన కోరుతూ ఉన్నారు. సువార్త 2వ పట్టణంలో పౌలు గారు తిమోతికి రాసిన లేఖలు ప్రార్థన మన జీవితాలను పటిష్టపరచును. ప్రార్థన మన జీవితాలలో ఆయన ముందుకు తీసుకుని వెళ్ళును. ప్రార్థన మన కుటుంబాలలోని ప్రతి దానిని ఆయన సవరించును. కావున అందుకే ఇస్రాకు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం అమ్మా నీవు నమ్మిన దానికి కట్టుబడి ఉండుము, నీ పనులలో నిజాయితీని చూపెట్టుము. కానీ ఒకసారి చివరిగా ఒక ఆయన నిద్రపోతూ ఉన్నాడంట. నైట్ నిద్రపోవటమే మనం చేసే పని. ఈ రోజులు నిద్రపోయే వాళ్ళు తక్కువ, నైట్లు సెల్ ఫోన్తో బిజినెస్లు ఎక్కువ. 10ంటికల్లా కొనుక్కోరా అంటే వీడు 3 దాకా సెల్ ఫోన్లో ఆడుతూ ఉంటాడు ఇళ్ళ దగ్గర. ఒక ఆయన నిద్రపోయాడంట, మంచి కళ వచ్చింది. ఆ కళలో ఆయన పరలోకానికి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి దేవుడు ఈయనకు ఒక దృశ్యాన్ని చూపెట్టాడు. ఏంటిలాగా ఒక ఆదివారం పూజ జరుగుతుందంట గుళ్ళో. ఆదివారం గుళ్ళో పూజ జరుగుతుంది. పూజ జరుగుతుంటే చక్కగా కీబోర్డు వాయించే అబ్బాయి కీబోర్డు వాయిస్తున్నాడంట, పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుతున్నారంట. మా మేడం గారికి అర్థమైపోయింది. పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఫాదర్ గారు సమాధానం చెప్పినప్పుడు అట్నుంచి కూడా సమాధానం చెప్పేవాళ్ళు సమాధానం చెప్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి, కానీ ఎక్కడా సౌండ్ వినబట్టలేదంట.